పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నన్ను కాకుండా వేరే అమ్మాయిని నీ మనసులో కూడా రానియవు కదా? పిచ్చిదన్న, మనం కోరుకునే ఆలి ఎంత పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాము, ఆ ఆలి కూడా తన పెరిమిటి అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ ఇష్యం తెలిసిన ఏ మగాడు తన భార్యని తప్ప ఏ అమ్మాయిని దగ్గరికి కాదు కదా మనసులో కూడా రానీయుడు. ప్రతిరోజు అమ్మను ప్రార్థించేవారు గూడుల్లో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. అయితే మన గుడిపోళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారన్నమాట. వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను కమలే. మల్లితో మనువైన కాడ్నించైనా ఎవరి జోలికి వెళ్ళకు, ఏ గొడవలు పెట్టుకోకు, ఎటువంటి కష్టాలు తెచ్చుకోకు. అదేటి కమలే, మనువైనంత మాత్రాన నేను మారిపోతానా? నా జోలికి రానంత వరకు నేను ఏనాడు ఎవరి జోలికి వెళ్ళలేదు. ఏంటి లచ్చన్న, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాబు, మనుషులు ఎంత కుంసితంగా ఆలోచిస్తారో తలుచుకుంటే నవ్వుతుంది. నా చిన్నప్పుడు మా అయ్య చెప్పిన కథ గుర్తొచ్చి మరీ నవ్వుతుంది. ఏంటో ఆ కథ మాకు కూడా చెప్తే మేము నవ్వుతాం కదా. ఏం లేదు బాబు, ఒకప్పుడు కిట్టడో కన్నడో అని ఇద్దరు పక్కపక్క ఇళ్ళలో ఉండేవారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన దేశం అసూయ. ఓసారి కిట్టడ తపస్సు చేయడం చూసి కన్నడ కూడా తపస్సు చేయడం మొదలెట్టాడంట. ఎందుకు? అసూయ బాబు. ఆడు తపస్సు చేసి వరాలు సంపాదించేస్తాడనే దుర్బుద్ధితో ఇలా ఇద్దరూ తపస్సు చేయగా ఓ రోజు దేవుడు పచ్చచ్చమై కిట్టడతో నీకేం కావాలి అని అడిగాడంట బాబు. దానికి కిట్టడో, స్వామి ఆ కన్నడు ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు నాకు ప్రసాదించాలి స్వామి అన్నాడంట. ఈ విషయం తెలుసుకున్న కన్నడు దేవుడితో, అయితే స్వామి నాకు కన్ను తీసే స్వామి అన్నాడంట. దానికి దేవుడు తదాస్తు అనగానే కన్నడకు ఒక కన్ను, కిట్టడికి 2 కళ్ళు పోయాయంట బాబు. మరి రెట్టింపు కోరుకున్నాడు కదా బాబు. చాలా బాగుంది. మనుషుల మనస్తత్వాలు ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి.
అసలు జనం ఎందుకు ఇంత స్వార్థంగా మారిపోయారు లచ్చన్న? అజ్ఞానం బాబు. ఇదిగో ఈ కథలాగే అవతల వాళ్ళకి మొత్తం పోతుందంటే వీళ్ళు కొంత వదులుకోవడానికి కూడా సిద్ధమే బాబు. ఈ రకమైన దురాలోచనలు పోయినప్పుడు తప్ప ఈ లోకం బాగుపడదు. లోకం అంటే జనమే లచ్చన్న. అంటే మనిషి మారే వరకు మనిషే బాగుపడడు. మా బాగా చెప్పారు బాబు. అయినా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. నేను ఇక ఏ కట్టాలనైనా నట్టాలనైనా పట్టించుకోకుండా నేను అనుకున్నది సాధించడానికి ముందుకెళ్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ లచ్చన్న. ఇక ఎటువంటి విషయాల్ని ఎక్కువగా పట్టించుకోకు. అది నీకు సంబంధించినవి అయినా వేరే వారికి సంబంధించినవి అయినా నువ్వు వాటిని వదిలేసి హాయిగా ఉండు. ఇక ఏ రహస్యాలు నాకు అవసరం లేదు బాబు. అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం వల్లనే నేననే నాకు ఏ ఆనందాలు కనపట్లేదు అనిపిస్తుంది బాబు. అందుకే ఇక అటువంటి ఆడితో నాకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్తున్నాడు బాబు. సరే చూద్దాం, పద వెళ్దామా? నేను మీ ఇంటి దాకా వస్తాను. పదండి బాబు. అవును బాబు, ఆ దేవర రవందరతో ఏదో రహస్యం చెప్పాడంట. ఇలాంటివన్నీ వదిలేస్తానని చెప్పి నిమిషం కూడా కాలేదు. సరే పద. నేను మనిషినే కదా బాబు, పదండి. మనిషికి మంచి ఆలోచనలు చాలా ఉంటాయి బాబు. కాకపోతే వాటిని ఆశ్రయించడానికి కొంచెం అంత కష్టంగా ఉంటుంది. అది ఆగు మావా. ఎక్కడికి? ఏటే? నాకేనా? ఈ పువ్వు నాకే కదా మామా. మనకి మనువంట. మనకు మనువా? అయినా నీకు నాకు మనువేంటే? ఎవడు చెప్పాడు? పున్నమ్మత్త చెప్పింది. ఎవరికి మనువు? నీకా నాకా? నీకు నాకునా? అది జన్మలో జరగదు. అదేంటి మామా? అవునే, నిన్ను నేను మనువు చేసుకోను. మామా నువ్వే నన్ను చేసుకోవే. లేకపోతే అగ్రహారం దాకా వెళ్ళి లగ్గ పెట్టించుకుని వచ్చినోడిని నేనే అయితే మనకి మనువంట కదా అని నాకే చెప్తావా? పైగా పున్నమ్మత చెప్పిందంటావా? ఏ మీ పున్నమ్మత నేను లగ్గ పెట్టించుకుని వచ్చిన విషయం నీకు చెప్పలేదా? చెప్పింది. అయినా ఆ విషయం ముందు నువ్వు చెప్తావేమో అని చూసా. చెప్పలేదు. నేను ఇంత మాట్లాడను పో. నేను మాట్లాడను పో. వద్దు, నేనే మాట్లాడేస్తా. అట్టారా దారికి? నీ దారికి ఎప్పుడో వచ్చాను, కానీ ఇక మిగతా వాటికి లగ్గం పెట్టించావా? మిగతా వాటికా? ఓయ్, నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు, కానీ నేనంటుంది వేరు. మరేంటే? కొండ మీద గణపతి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పసుపు కొమ్మలు కొట్టాలో, కుంకుళ్ళమ్మకి సారా సీరా ఎప్పుడు పెట్టాలో, నన్ను ఎప్పుడు ముస్తాబు చెయ్యాలో, నిన్ను పీటల మీదకి ఎప్పుడు కూర్చోపెట్టాలో, ఇట్లాంటివి అన్నమాట. అంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏమనుకున్నావు? మనకి పిల్లలు పుడితే జయమ్మ స్కూల్లో ఎప్పుడు ఉయ్యాలోపాలో, వాళ్ళకి ఎప్పుడు బువ్వ తినిపించాలో, ఇంకా మామా మీసాలు ఎప్పుడు మొలిపించాలో, నీలాగా జీలుగు చెట్టంత ఎత్తు ఎప్పుడు ఎదగాలో, ఇలాంటి వాటికి కూడా లగ్గం పెట్టించు మామా. ఎట్టెత్తాను. అదే ఆడపిల్ల అయితే నీలా కొప్పు ఎప్పుడు వేసుకోవాలో, పచ్చబొట్లు ఎప్పుడు పొడిపించాలో. చాలు, ముందు మనవ సంగతి ఆలోచించు. మీసాల సంగతి ఎత్తింది ఎవరే? పో మామా, నేనేదో సరదా కంటేను. నేను సరదాగానే అన్నాను. అవునా? సింహానికి జూలుంటుందని తెలుసు, కానీ సరసాలుంటాయని నాకు తెలియదే. ఏయ్ నిన్ను! మళ్ళీ నువ్వెప్పుడు ఇలా సరదాగా నవ్వుతూనే ఉండాలి. నువ్వు తోడుగా ఉంటే ఎన్ని జన్మలైనా ఇలా సరదాగానే ఉంటాను మామా. దా.
రవిబాబు 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 జితు, ఏంటి రవిబాబు ఎక్కడికి అంత హడావుడికి వెళ్తున్నారు? ఏం జరిగింది చెప్పండి బాబు. జితు, మోబీ కొంతమందిని తీసుకుని పులిగుట్ట మీదకి వెళ్ళాడంట. వెళ్తే వెళ్ళాడు రవిబాబు, మన కంగారెందుకు? బహుశా గుట్ట మీదకి వెళ్తే అక్కడి నుంచి అడవంతా చూడొద్దని చెప్పి వెళ్ళారేమో. జిత్తు, వాళ్ళు వెళ్తున్నది పులిగుట్ట మీదకి, పులిగుట్ట మీదకి. ఓహో, ఆ పుల్లల్ని ఏమన్నా చేస్తాయనా? చేయనియండి బాబు, వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కదా. జిత్తు, నీకు తెలియటం లేదా? వాళ్ళు వెళ్తున్నది పులిగుట్ట మీదకి. దేనికోసం నీకు అర్థమవుతుందా? పులిగుట్ట మీద ఉన్న కొన్ని అపురూపమైన మూలికల కోసం. అవసరమైతే ఆ పులిల్ని చంపటానికి కూడా వెనకాడరు. అందుకే వాళ్ళన్నిటికీ రెడీ అయ్యి తుపాకీలతో సహా వెళ్తున్నారు. అందుకే లచ్చన్న ఎక్కడున్నాడో అని కంగారు పడుతున్నాను. ఎందుకంటే ఈ విషయం లచ్చన్నకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఒక్కడే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడని కంగారు పడుతున్నాను. వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు లచ్చన్నకి ఏ హాని తలపెడతారని భయపడుతున్నాను. జితు, లచ్చన్న నీకు ఎక్కడైనా కనిపించాడా? కనిపిస్తే వెంటనే నన్ను కలవమని చెప్పు. వెళ్ళు వెళ్ళు జిత్తు. అలాగే బాబు. మరి ఇటువైపు? ఇటువైపు గూడాలన్నీ నేను వెతికేశాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు. సరే బాబు. సరేనా? త్వరగా త్వరగా వెళ్ళు. మీరెక్కడికి వెళ్తున్నారా బాబు? నేను పులిగుట్ట వైపుకి వెళ్తాను. ఒకవేళ లచ్చన్న అక్కడికి వస్తే నేను లచ్చన్నకి సహాయంగా ఉండొచ్చు కదా. సరేనా? అయితే నేను వస్తాను రావు బాబు. అక్కర్లేదు, నువ్వు అటువైపే వెళ్ళి వెతుకు. సరేనా? సరే బాబు. లచ్చన్న, 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 ఎక్కడున్నా లచ్చన్న? లచ్చన్న, 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 లచ్చన్న. లచ్చన్న, 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 లచ్చన్న. లచ్చన్న, లచ్చన్న, నీకోసమే వెతుకుతున్నాను. ఏమైంది రావు బాబు? ఏంటి రావు బాబు, అసలు ఇయ్యాలప్పుడు మీరు ఈ పులిగట్ట మీదకి వచ్చారేటి? ఏం జరిగింది బాబు అలా ఉన్నారు? లచ్చన్న, నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది రావు బాబు? అయినా నన్ను ఏదైనా చేసే అంత ధైర్యం ఈ చుట్టుపక్కల గూడెల్లో ఎవరికీ లేదు బాబు. ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన మాకు ఏటి కాదు బాబు. అయినా మీరు ఎందుకు ఎలా అడుగుతున్నారు? ఏం లేదు లచ్చన్న, ఇందాక ఆ దేవర మనిషి మోబీ లేడు, వాడు పులిగుట్ట మీదకి వచ్చాడు. ఎవరో ఆ పిల్లిగడ్డ మోబిగడా? ఇందాక పులిగొట్ట మీదకే మూలికల కోసం వెళ్ళినప్పుడు ఆడు నా దగ్గరికి వచ్చి మూలికలతో బంగారం చేసే సెట్లు ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. మళ్ళీ ఇంకెప్పుడు అటువంటి ఆరాలు తీయకుండా ఆడికి ఆడు మనుషులకి బుద్ధి చెప్పాను. పీరికోళ్ళు చేతుల్లో తుపాకులు ఉంచుకుని కూడా నా కర్ర దెబ్బకే పునుగు పిల్లులా పారిపోయారు. మంచి పని చేసావు లచ్చన్న. ధనదాహంతో అత్యాశకు పోయి పచ్చని అడవి తల్లిని నాశనం చేస్తున్న అలాంటి వారికి తగిన శాస్తి జరగాల్సిందే. అవును రావు బాబు, ఓం పేద నుంచి నేను చెప్తాను అదే. నా కన్న తల్లి లాంటి అడవి తల్లి మీద
ఊరైనా కన్నేసినా ఎక్కడ నా ఓళ్ళకి ఎవరైనా నట్టం కలిగించినా ప్రాణాలు తోడేస్తాను. వెనక్క తిరిగి చూడకుండా పరగణాలు దాటించేస్తాను. అయితే ఈ జన్మలో వాడి అడవి జోలికి రాడిక. పదండి బాబు, వెళ్దాం. పదండి. పద లచ్చన్న. కమలి, ఏమైంది? మావా, నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదు. అయినా నువ్వెందుకు ఎడుతున్నావే? నువ్వు పులుగుట్ట వైపుకి వెళ్ళావని తెలిసింది. ఎందుకు వెళ్ళావో తెలియలేదు. అందుకే చాలా భయం వేసింది. దానికి తోడు అందరూ భయపెట్టేశారు మావా. మీ లచ్చన్న మామ పులుగుట్ట మీదకి వెళ్ళాడు. అక్కడికి ఇంకా ఎవరో వెళ్తున్నారు. అందరూ పట్నం వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళు పుల్ని చంపి అక్కడున్న మూలికల్ని తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారంట. అడ్డొత్తే అందరినీ చంపేస్తారు. మీ మామ అనవసరంగా అక్కడికి వెళ్ళాడు. ఏమవుతుందోనని అందరూ భయపెట్టారు మామ. అప్పటి నుంచి నిన్ను చూసే వరకు నాకు మనశ్శాంతిగా లేదు మామ. అందుకే నీకోసం ఎదురు చూస్తున్నాను. అభిమన్యుడు పద్మవ్యూహానికి వెళ్ళేటప్పుడు తల్లి సుభద్ర, భార్య ఉత్తర ఇలాగే ఏడ్చారంట. అందుకేనేమో అభిమన్యుడు చంపబడ్డాడు అంటారు. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి అంటే, మగోడు బయటికి వెళ్ళేటప్పుడు ఆడద నవ్వుతూ పంపించాలి. వెళ్ళిన తర్వాత అతని గురించి ఆలోచించకూడదు. ఇక వచ్చిన తర్వాత నవ్వుతూ పలకరించి చక్కటి సరస సంభాషణ చెయ్యాలి. వీటిలో ఏదైనా నువ్వు చేసేవేటే? పైగా నాకు ఏమైందో అని ఏడుపు ఒకటే. ఏంటి మామ, అసలే నేను భయంతో ఏడుతుంటే నువ్వు నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు. నువ్వు ఒరుముయ్యవే. అయినా తలుసుకోగానే నీకు కళ్ళంట నీళ్ళు ఎలా వస్తాయా? నీ కళ్ళు ఎంత చేప పిల్లల్లో ఉన్నా ఎప్పుడు నీళ్ళలోనే. అదే కన్నీటిలో ఉంటే అలా. ఊరుకో మామ, అసలు ఎందుకు పులుగుట్టు మీదకి వెళ్ళావు? అసలు ఈ ఋతువులో పులులు చాలా సిరాగ్గా ఉండి కోపంగా తిరుగుతాయంట. అలాంటి చోటికి నువ్వెందుకు వెళ్ళావు? ఏం లేదే, పులిగుట్ట మీద ఎన్నో మూలికలు ఉన్నాయి. వాటిలో సంజీవిని కూడా ఉందంటారు. ఆంజనేయులు లచ్చన సాములూరికి మూడసొత్తే ఆ పులిగొట్టనే హిమాలయాలని తీసుకొచ్చి దాని మీద ఔషధాలతో లచ్చన సాములూరికి మూరస పోగొట్టి ఆ తర్వాత ఆ కొండని ఇసిరెత్తే అది వచ్చి ఇక్కడ పడిందంట. అది అసువంటి పులిగొట్ట మీదకే
ఆ దేవర తీసుకొచ్చిన మోబీల్ అంటూ వెళ్ళి ఆడ ఔషధాలన్నీ తరలెత్తుంటే మన సూత్త కూర్చుంటావా? ఊరుకోక ఏం చేయగలం? మన పానాన్ని బలివ్వలేం కదా. ఒకవేళ బలిచ్చినా అదంతటితో ఆగుతుందా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే అవతల రేపు. ఈ ప్రపంచానికి తెలియకుండా పోతుందా? అప్పుడు ఈ కొండనే తవ్వి తీసుకెళ్ళిపోతారు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే